ప్రశ్న సమాజాన్నే మారుస్తుందంటారు. కానీ ఓ సమాధానం ఓ సామాన్యుడి జీవితాన్నే మార్చేసింది. చరిత్రలో నిలిచిపోయే ఘట్టానికి పునాదిగా నిలిచింది. అంతేనా, ఓ మాజీ ముఖ్యమంత్రిని షాక్కు గురిచేస్తే మరో ముఖ్యమంత్రితో రివార్డులు అందేలా చేసింది. ఇంతకీ ఏంటా సమాధానం? ఆ సామాన్యుడు ఎవరు? ఇతని పేరు ఫణికర మల్లయ్య. వరంగల్ జిల్లా రాయపర్తి ఈయన సొంత ఊరు. యథావిధిగా పొలంలో కూలి చేసుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడే పొలంలోకి వచ్చి మల్లయ్యను పలకరించారు. మీకోసం యాత్ర చేస్తున్నప్పుడు అభివృద్ధి, సంక్షేమం, ప్రభుత్వ కార్యక్రమాలపై మాట్లాడుతూ ఇంకా ఏం కావాలని అడిగారు. మల్లయ్య తనకు ఇల్లు కావాలనో ఉద్యోగం కావాలనో అడగలేదు, తెలంగాణ కావాలన్నాడు. అంతే. మల్లయ్య సమాధానంతో చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు. తెలంగాణ కాంక్ష క్షేత్రస్థాయిలో ఎలా ఉందో అర్థమైంది అప్పుడే. అప్పట్లో ఈ సంఘటన పెద్ద వార్త అయింది. మల్లయ్య పేరు తెలంగాణ వ్యాప్తంగా వినిపించింది. తెలంగాణ వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైంది. మల్లయ్య అడిగిన ప్రశ్న కూడా తెలంగాణ ప్రజలకు ఇప్పటికీ గుర్తుంది. అందుకే సీఎం కేసీఆర్ తన వ్యక్తిగత సహాయకుడి ద్వారా మల్లయ్యను పిలిపించుకున్నారు. మల్లయ్యను ఆప్యాయంగా పలకరించి పిల్లల చదువు, ఆర్థిక పరిస్థితిని ఆరా తీశారు. మల్లయ్యకు పక్కా ఇల్లు మంజూరు చేశారు. ఆయన ఇద్దరు కూతుళ్లకు చెరో 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. సంక్రాంతి తర్వాత మల్లయ్యను హైదరాబాద్కు తీసుకురావాలని టీఆర్ఎస్ లీడర్లకు సూచించారు. సీఎం కేసీఆర్ స్వయంగా మాట్లాడడం సంతోషంగా ఉందంటున్నాడు మల్లయ్య. చంద్రబాబు నాయుడు వస్తే నేను ఏం చేసిందంటే కల్లంపానికి పోయేటప్పుడు మనం చూస్తానికి వాళ్ళను వస్తే చూస్తానికి మనం వచ్చినాం. అలా ఏమన్నా నీకు ఏం కావాలని ఆయన మన తెలంగాణ మనకు కావాలని పోయినాం. కేసీఆర్ తెలంగాణ వచ్చింది. కేసీఆర్కి ఎప్పటికీ రూపాయలు ఉంటాం. మా పిల్లలకు 10 లక్షల రూపాయలు ఇస్తాను, ఇల్లు కట్టిస్తాను, నౌకరి కూడా ఇస్తాను. ఇల్లు, ఆర్థిక సాయం ప్రకటించిన కేసీఆర్ కు కృతజ్ఞత తెలుపుకున్న మల్లయ్య తన రెండో కూతురుకు ఉద్యోగం ఇప్పించాలని కేసీఆర్ ను కోరినట్లు తెలిపారు.